హాయ్ అండి. ఆది బ్లౌజ్‌లో అండి మనం కొలతలు ఏ విధంగా తీసుకోవాలి అనేది చూపిస్తాను. ఇది 40 సైజ్ బ్లౌజ్ అయినా గానీ, మనం ఎన్ని రకాల మార్పులైతే బ్లౌజ్‌కి ఉంటాయో గూడా ఇందులో అయితే చూపిస్తాను. అంతకుముందు కటింగ్ చేసిన బ్లౌజెస్ అయితే మీకు చంక రౌండ్ అనేది ఒకే రకంగా ఉండుద్ది గదా! అలా కాకోకుండా ఈ బ్లౌజ్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఏ పార్ట్‌కి ఆ పార్టే మనం కొలుచుకుంటూ అయితే స్టిచ్చింగ్ అనేది చెయ్యాలి. కటింగ్ గూడా నేను చూపిస్తాను. మీకు చంక రౌండ్‌లో కూడా తేడా అనేది ఉంటుంది. అంటే కుడి చేతికి, ఎడమ చేతికి చంక లూజు, రౌండు అనేది కూడా తేడా అనేది ఉంటుంది. అది కూడా ఏ విధంగా తీసుకుంటాను అనేది నేను చూపిస్తాను. మీకు వివరంగా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే హ్యాండ్ కోసం నేను ఇలా ఈ 2 లైనింగులు కట్టింగ్ అయితే చేస్తున్నాను. హ్యాండ్ లూజ్ ఏమో ఇక్కడ 6 అంగుళాలు ఉంది గదా! అలా మనం మార్కింగ్ చేసుకొని 5:30కి హ్యాండ్ లూజ్ ఉంది. 2 అంగుళాలయితే ఖర్చు అనేది పెడుతున్నా. ఈ బ్లౌజ్‌కి ఖర్చు తక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా కడు ఈ విధంగా అయితే లూజ్ అనేది తీసుకుంటున్నాను. తర్వాత పొడవు. హ్యాండ్ పొడవు ఎంతుంది అనేది చూసుకొని తీసుకోవాలి. వాళ్ళేమైనా మనల్ని పొడవు పెట్టమని అంటే క్రింది వైపునే మనం అంగుళం లైన్ అనేది పెంచుకోవాలి. అరంగుళం లైన్ అనేది పెంచుకోవాలి. ఎంత పొడవు పెట్టమంటే అంత లైన్ అనేది మనం క్రిందే లైన్‌గా తీయాలి. ఇక్కడ పొడవు వచ్చేసి మనకు 9 అంగుళాలు ఉంది కదా! అదే 9 అంగుళాలు గనక వస్తే, ఒక అంగుళం అనేది ఎగస్ట్రా తీసుకుంటే 10 అంగుళాలొస్తుంది హ్యాండ్ పొడవనేది. అప్పుడు మనం పూర్తిగా కుట్టిన తర్వాత 9 అంగుళాలొస్తుందనమాట. లేదు 8 అంగుళాలుంటే దానికి ఇంకొక 1 ఇంచ్ కలుపుకుంటే 9 అంగుళాలు తీసుకోవాలి. ఈ విధంగా మనం హ్యాండ్ పూర్తి పొడవుకి ఒక అంగుళం ఎగస్ట్రా తీసుకుంటే పైన, కింద ఖర్చులు పోను మనకు పూర్తి పొడవనేది వస్తుంది అనేది ఇక్కడైతే చెప్తున్నాను. ఇట్లా హ్యాండ్ పొడవనేది నేను 10 అంగుళాలు ఈ విధంగా తీసుకున్నాను. అదే 10 అంగుళాలు ఇటువైపు కూడా తీసేసుకుంటే తెలుస్తుంది. మనకు ఈ హ్యాండ్‌లోండి ఇక్కడ చంక లూజ్ అనేది ఏ విధంగా కొలుచుకోవాలి చూపిస్తున్నాను. ఇక్కడ కుట్టయితే ఉంటుంది కదా! ఆ కుట్టు దగ్గర నుంచి షోల్డర్ దగ్గరకు టేప్ అయితే పట్టుకోవాలి. ఇట్లా. ఈ విధంగా పట్టుకోవాలి. వీళ్ళ బ్లౌజ్‌కి హుక్స్ పట్టీ వైపు ఒక రకంగా చంక రౌండ్ ఉంటుంది. కాజా పట్టీ వైపు ఇంకొక రకంగా చంక రౌండ్ అనేది ఉంటుంది. మనం అలా ఉన్నప్పుడు 8:30 అయితే చంక రౌండ్ అనేది వచ్చింది. అయితే ఇక్కడ 8 చూపిస్తున్నాను కదా! అంటే ఇంకొక హ్యాండ్‌కి అరంగుళం అనేది లూజ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఒక్కొక్కరికి బాడీ గూడా డిఫరెంట్‌గా ఉంటుంది. అలాంటప్పుడు మనం అలా చేయాలనమాట. ఇక్కడ 3 అంగుళాలయితే చంక లోతనేది తీసేసుకున్నాను. ఇక్కడ ఈ విధంగా మనం హ్యాండ్ అనేది పొడవు కరెక్ట్‌గా వచ్చింది లేనిది చూసుకోవాలి. మనల్ని పెంచమని ఏమైనా చెప్తే మాత్రం కింద ఇక్కడ ఖర్చు కోసం లైన్ చేసాం కదా! ఆ దగ్గర నుంచే మనం ఎంత పెంచమంటే అక్కడ పెంచుకోవాలి. లేకపోతే ఇలా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ భుజం దగ్గర మాత్రం 1:30 అనేది ఈ సైజుల వారికి ఎవరికైనా 32 అయినా 29 కాడ నుంచి 40 వరకు ఇట్లా 1:30 అంగుళంకి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇంకా పెద్ద సైజ్ అయితే అప్పుడు 2 అంగుళాలనేది మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ సైజు బ్లౌజ్ అయినా గానీ మనం ఇంకేం మార్చవసరంలా 1:30 అయితే ఇక్కడ ఇలా పెట్టుకొని ఇలా మనం హ్యాండ్ షేప్ అనేది గీసేసుకుంటే సరిపోతుంది. మనం బ్లౌజు ఆధారంగానే కటింగ్ అనేది చేయాలి. ఒక్కొక్క బ్లౌజు కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఏ పార్ట్‌కి ఆ పార్ట్ కొలుచుకోవాలి. ఒక్కొక్క బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్ మరీ ఎక్కువగా ఉంటుంది. అంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి గూడా మనం ఇంకొక రకంగా కటింగ్ చేయాలి. మామూలుగా ఇలా నార్మల్‌గా కటింగ్ అనేది చేయకోకుండా చేయాలి. ఇక్కడ మీకు చివర్లో చూపిస్తాను. ఇది అయిపోయిన తర్వాత ఏ విధంగా చేస్తున్నాను అనేది. ఇక్కడ 4 పొరలైతే వేసుకొని హ్యాండ్స్ కటింగ్ చేశాను కదా! అవి వేటికవే వేసుకున్నాను కాబట్టి, ఇలా సెపరేట్‌గా తీసేసుకొని, ఇట్లా మనం నీట్‌గా హెచ్చుతగ్గులనేది రాకోకుండా సమానంగా పెట్టుకొని లోతనేది తీసేసుకోవచ్చు. లేకపోతే ఏ చేతికి ఆ చెయ్యే తీసేసుకున్నా సరిపోతుంది. అంటే ఇక్కడ 2 ఒకసారే కటింగ్ చేశాను గదా! అనేసి ఇలా పెట్టి చూపిస్తున్నాననమాట. ఇక్కడ లోతనేది మనం ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్‌లో గూడా అందరూ ఒకటే మోడల్‌గా ఏం కటింగ్ చేయరు. ఇక్కడ లోతు చూసారా?
చంక ఖర్చు దగ్గర నుంచి షోల్డర్ ఖర్చు దగ్గరికి టేప్ అనేది సమానంగా ఫోల్డ్ చేసి అక్కడ మనం ఒక అంగుళం అనేది ఇలా లోతు అనేది తీసుకోవాలి. నేను హ్యాండ్స్ గురించి కూడా ఒక వీడియో అయితే తర్వాత చేస్తాను. మీకు అప్పుడు ఇంకా బాగా హ్యాండ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, లోతు మనం ఎక్కువ లోతు ఎలా తీసుకోవాలి, తక్కువ లోతు ఏ హ్యాండ్ తీసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. హ్యాండ్ కరువుని బట్టి లోతు అనేది మనం ఎక్కువ తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఇలా కటింగ్ చేశాను కదా, ఈ హ్యాండ్కి అయితే ఒక అంగుళం సరిపోతుంది. ఈ విధంగా అన్నమాట. ఈసారి 2 రకాలుగా ఉన్న హ్యాండ్స్ కూడా నేను ఈసారి వీడియోలో అయితే చేయాలనుకుంటున్నాను. మీకు హ్యాండ్ కటింగ్ కావాలి అంటే వివరంగా కామెంట్ చేస్తే నేను ఇంకా త్వరగా చేయడానికి చూస్తాను. ఇక్కడైతే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ మనం చివరి వైపున ఖర్చులు ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే తీసేసుకొని ఇలా మనకు ఖర్చు కోసం అయితే ఒక అరంగుళం అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనం తడిపి ఆరబెట్టుకుంటాం కాబట్టి క్రాస్లు వస్తాయి. ఇక్కడైతే ముందు కొలతలు ఏ విధంగా తీసుకుంటాను అనేది చూపిస్తున్నాను. బ్లౌజులో ఇట్లా హ్యాండ్ పొడవు, బ్లౌజ్ పొడవు అనేది తీసుకుంటున్నాను. మనకు బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది ఫస్ట్ అనేది చూసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ పొడవు ఇట్లా నడుము దగ్గర నుంచి ఇక్కడ షోల్డర్ కుట్టు వరకు చూసుకోవాలి. మనకు ఈ కుట్టు నుంచి ఇక్కడ కుట్టు వరకు 14.5 వచ్చింది అంటే మనం 15.5 పెట్టుకోవాలి. అంటే ఒక అంగుళం ఎగస్ట్రా తీసుకోవాలి. లేదు అంటే మనం పైన కింద ఖర్చులు తీసుకుంటాం కదా, మరి అప్పుడు తగ్గిపోతుంది పొడవు అనేది. ఇట్లా 15.5 తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. పైన కింద ఖర్చులకి ఒక అంగుళం ఎగస్ట్రా అనేది తీసేసుకుంటే మనం ఈ విధంగా లైన్స్ అనేది గీసేసుకోవాలి. 15.5 అనేది తీసుకున్నాను. మనకు పూర్తి పొడవు వచ్చేసరికి 14.5 వస్తుంది అనమాట. ఇప్పుడు చెస్ట్ లూజు, ముందు నడుము వైపు లూజ్ అనేది తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి డీప్ నెక్ మెడలే కాబట్టి మనం నడుము వైపు తీసేసుకోవచ్చు. ఈ విధంగా 2 కూడా మనం సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వరకు చూసుకోవాలి. ఇట్లా బ్యాక్ పార్ట్ సమానంగా 2 మడతలు వేసుకొని ఇక్కడ ఖర్చులతో సహా మార్క్ చేసేసుకొని మనం ఒక అంగుళం ఎగస్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. నాకు బ్లౌజ్లో మరీ తక్కువ ఖర్చు ఉంది కదా, నడుము దగ్గర కానీ ఆ బారు కానీ తక్కువ ఖర్చు ఉందని 2 అంగుళాలు వచ్చేలాగా నేనైతే ఖర్చు ఎగస్ట్రా పెట్టుకుంటున్నాను. మరి అంత తక్కువ ఖర్చున్న కుట్లు తీసుకుంటే ఇంకా క్లాత్ అనేది ఉండదు కదా, అందుకని ఇలా ఎగస్ట్రా అయితే కొద్దిగా పెంచుతున్నాను అనమాట. ఈ విధంగా మీకు డిఫరెంట్ కూడా చూపిస్తాను హ్యాండ్కి ఎలా వచ్చింది అనేది. మొదట్లో చెప్పాను కదా అది. ఇక్కడ మనం మార్కింగ్ లైన్ వేస్తున్నాం కదా, ఈ లైన్ దగ్గర నడుము అనేది పెట్టుకొని మనం ఇలా ఈ లైన్ దగ్గర పెట్టాను కదా, ఇక్కడ చంక దగ్గర కుట్టు, ఇక్కడ కుట్టు ఉంది కదా, దాని పక్కన ఖర్చుకి ఎగస్ట్రా అయితే మనం మార్కింగ్ ఇలా ఖర్చు కోసం చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ డిఫరెంట్ చూపిస్తాను. ఈ నడుము దగ్గర క్రాస్ ఎలా తీస్తాను అనేది. ఇక్కడ నడుము కూడా ఈ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్న దాని మీదే పెట్టాలి నడుము అనేది. పెట్టి మనం మెడ కూడా ఇక్కడ ఖర్చు కోసం కొద్దిగా అనేది మళ్ళీ ఎగస్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా తీసేసుకుంటే మనం ఆది బ్లౌజ్తో ఈజీగా మెడ అనేది చెక్ చేసేసుకోవచ్చు. ఈ బ్లౌజు మనకు పలక మెడ బ్లౌజే కాబట్టి మెడ అనేది తీయటం ఈజీగా వచ్చేస్తుంది. మెడ అంటే ఎంత వెడల్పు ఉంది అనేది తెలిసిపోతుంది అనమాట ఈజీగా. మనకు మెడ పొడవు వచ్చి 9.5 వచ్చింది. అదే 9.5 ఇలా మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మెడ వెడల్పు ఈ పలక మెడకు ఎలా చేస్తారు అనేది చూపించేస్తాను. ఈజీగా ఉంటుంది అనమాట. పలక మెడకు మెడ వెడల్పు అనేది ఇక్కడ తెలిసిపోతుంది. ఇలా ఈ విధంగా సమానంగా ఈ పలక దగ్గర మనం పట్టుకొని ఇలా యువతలకి ఈ పలక ఖర్చు కోసం కూడా వదులుకోవాలి కదా, ఇలా వదులుకొని కొద్దిగా అయితే ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. కుట్టు కోసం ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు మెడ వెడల్పు అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఇదిగో 2 గీతలే వచ్చిందనమాట పలక వెడల్పు అనేది. అదే వెడల్పు ఇలా పైన కూడా పెట్టేసుకోవాలి. అదేంటి ఒక 1/2 ఇంచు క్రాస్ తీస్తారు కదా పలక అంటారేమో. కొన్ని బ్లౌజులకి అలా తీస్తారు, కొన్ని బ్లౌజులకి ఇలా స్ట్రైట్ గానే తీసేస్తారు. మనం బ్లౌజు చూస్తే మనకు
డిఫరెంట్ అనేది తెలుస్తుంది. బ్లౌజ్‌ని బట్టి ఉంటుంది కదా! ఇక్కడ మెడ అనేది ఇది షోల్డర్ 3 అంగుళాలైతే తీసుకుంటున్నాను. ఖర్చుతో సహా 3 అంగుళాలు. ఈ విధంగా పెట్టేసుకోవాలి 3 అంగుళాలు. మనకు ఇప్పుడు పూర్తి షోల్డర్ ఎంతొచ్చిందో కూడా చూసుకుంటే తెలుస్తుంది. మనం ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్ దగ్గరికి మనకు మెడ ఎంత పొడవొచ్చింది, కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఒకవేళ క్రాస్ పెడితే తెలుస్తుంది. ఇక్కడ ఖర్చు కోసం వదులుకున్న గీత ఉంది కదా! ఆ గీత మీద నుంచి మనం కుట్టు కోసం కొద్దిగా వదులుకోవాలి. మెడ అనేది స్టిచ్ చేస్తాం కదా! దానికోసం కొద్దిగా వదులుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్‌గా పెట్టాము లేనిది అనేది గూడా తెలిసిపోతుంది. మనకైతే కరెక్ట్‌గానే వచ్చేసింది. ఖర్చు గూడా వదులుకున్నది గూడా సరిపోయింది. అందుకని నేనైతే ఇలా కటింగ్ అనేది చేసేస్తాను. మనం ఈ విధంగా గూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది కింది వైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్ అనేది పలకకు తీస్తారు. పలక మెడ అయితే. కొంతమంది తీయకోకుండా ఇలా స్ట్రెయిట్‌గానే పలక అనేది ఉంటుంది. అలాంటప్పుడు మనకు తేడా తెలుస్తుంది కదా! ఇక చంక రౌండ్ వచ్చేసి ఇక్కడ చంక చూసారా? మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి పైన లైన్ వరకు చూస్తే 7 అంగుళాలొచ్చింది. 7 అంగుళాలనేది 40 సైజ్ బ్లౌజులకి అసలు సరిపోదు కదా! పెద్దగా అయిపోతుంది. అలాంటప్పుడు మనం ఇక్కడ షోల్డర్ దగ్గర చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 5:30 వచ్చింది కదా! అదే 5:30 క్రింది వైపున ఇలా 5:30కి ఒక హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకొని 6 అంగుళాలనేది షోల్డర్ తీసుకోవాలి. ఇలా ఫస్ట్ లైన్ వేసాను కదా! షోల్డర్ దగ్గర. అక్కడి నుంచి ఇలా ఈ విధంగా వీడియో గూడా చూడండి. మీకు అర్థమవుతుంది. నేను చెప్పేది వింటూ వీడియో చూడండి అర్థమవుతుంది. ఇక్కడ పైన షోల్డర్‌కి ఎంత వరకు అయితే వచ్చిందో అదే మార్కింగ్ ఇక్కడ క్రింది వైపు 5:30 ఇలా అయితే మనం వెడల్పు అనేది కరెక్ట్‌గా తీసుకోవాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్‌గా కుదురుతుంది. ఈ విధంగా తీసుకున్న కాడికి లైన్స్ అనేది వేసుకోవాలి. మీకు ఈ మార్కింగ్ గురించి గూడా చూపిస్తాను. ఇక్కడ అంగుళం తేడా వచ్చింది కదా! ఆ అంగుళం ఎందుకొచ్చింది అనేది ఇక్కడ చూపిస్తున్నాను. క్రింది వైపు వాళ్ళకైతే క్రాస్ అనేది తీశారు బ్లౌజ్‌కిలా. చాలా వాటికి తియ్యరు. అలాంటప్పుడు కొంతమందికి ఇలా క్రాస్ అనేది తీస్తారు. అది గూడా మనం చూసుకోవాలి. ఆది బ్లౌజ్ కొలిచేటప్పుడు ఇక్కడ ఇంతొచ్చింది కదా! అనేసి చంక రౌండ్ అంతా పెట్టేసుకుంటే మనకు సైడ్ జాయింట్ చేస్తాం కదా! అప్పుడు మాత్రం క్రాస్ కుట్లొచ్చేస్తాయన్నమాట. లైన్‌గా కుట్లనేవి రావు. చంక పెద్దగా అయిపోయి మనకు లైన్ కుట్లనేవి రావు. ఇక్కడ చూసారా? ఇప్పుడు ఇలా తగ్గించడం వల్ల కింది క్రాస్ తీయడం వల్ల మనకు పైన కింద క్రాస్ ఖర్చనేది సరిపోయిందని ఇక్కడ చూపిచ్చాను. మీరు వీడియో గూడా కొంచెం నిదానంగా చూడండి. మీకు 1కి 2 సార్లు చూస్తే నేనేం చేస్తున్నాను అనేది గూడా మీకు అర్థమవుతుంది. ఇట్లా క్రాస్ అనేది అన్ని బ్లౌజులకి తీయరు. ఎందుకంటే చాలామంది మామూలుగా నడుము ఇట్లా పొడవనేది ఉంచేసుకుంటారు. కొంతమందికి మాత్రమే ఇలా తీస్తామనమాట. అవి గూడా మనం ఆది బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి. అది చంక రౌండుని బట్టి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి కరెక్ట్‌గా ఇక్కడ ఖర్చు మార్కింగ్ చేసుకున్నాను కదా! ఖర్చు కోసం వదులుకొని. అదే ఖర్చు ఇక్కడ గూడా చంక దగ్గర గూడా మార్కింగ్ చేసుకున్నాను. ఇదిగో నాకు సరిపోయిందని ఇక్కడైతే చూపిస్తున్నాను. మీరు గూడా ఈ విధంగా అంటే బ్లౌజులన్నీ ఒకే రకంగా ఉండవు అని చెప్పడానికి నేనిలా అయితే చూపిస్తున్నాను. ఈ బ్లౌజు చానా మార్పులైతే ఉంటాయి. హ్యాండ్‌లోనే చంక రౌండ్‌లోనూ మార్పులనేవి ఏ పార్ట్‌కి ఆ పార్ట్ కొలుచుకుంటూనే నేను స్టిచ్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే ఇది ఫస్ట్ ఈ బ్లౌజ్ ఇచ్చినప్పుడు "ఏం పిన్ని ఈ బ్లౌజ్ మీకు సరిపోతుందా? ఒక చేతికి, ఇంకో చేతికి తేడా వచ్చింది కదా!" అని అడిగి చూపిచ్చాను గూడా. "నాకు సరిపోతుంది కృష్ణవేణి ఇలాగే స్టిచ్ చేసేయి" అన్నారు. నేను ఇది ఒక 4 సార్లన్నా వీళ్ళకి స్టిచ్ చేస్తూ వచ్చాను. ఇదే మెజర్‌మెంట్స్ ఇలాగే చూసుకుంటూ. మీరు గూడా ఇలాంటి బ్లౌజులు గూడా వస్తాయి. జాగ్రత్తగా కటింగ్ చేసుకుంటారు అని ఇదైతే చెప్తున్నాను మీకు అంతే. ఇక్కడ ఇలా రౌండ్ అనేది కొలుచుకోవాలి. మనకు బ్యాక్ పార్ట్‌లో ఎంత రౌండొచ్చింది, హ్యాండ్‌కి ఎంత రౌండొచ్చింది అనేది చూసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. నేను 8 అంగుళాలైతే పెడితే తగ్గుద్ది కదా! అందుకు 8:30 తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను మీకు. 2 ఇట్లా ఒక చంకకు కొలిచాను. అదిగోండి 8:30 వస్తుంది. ఒకవైపు ఎడమ చేతికి కొలిచినప్పుడేమో 8 వచ్చింది. 2 ఒక్క జాకెట్‌నే ఇలా డిఫరెంట్‌గా వస్తది.
అందుకు ఈ వీడియో అనేది మీకు ఇటువంటి బ్లౌజులు వచ్చినప్పుడు మనం ఖర్చులు తక్కువ పెట్టుకొని ఎడాపెడా కటింగ్ చేసేస్తే స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఉండదు అని చెప్పడానికి కోసం ఈ వీడియో అనేది చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా ఇదిగో 2 చంకలు ఒకే రకంగా పట్టుకుని చూస్తే మనకు ఆ రంగులో తేడా అనేది కనబడుతుంది కదా! కుట్టుకి దగ్గరగానే చూపిస్తున్నాను. ఇలా ఉంటాయి. ఇలా జాగ్రత్తగా ఒక్కొక్క బ్లౌజు డిఫరెంట్‌గా ఉంటాయి అని చెప్పడానికే చూపిస్తున్నాను. ఈ చేతికి గూడా ముందు చేతి వైపు ఇక్కడ చూడండి. ఇక్కడ గూడా ఒక అరంగుళం అనేది మనకు ఇలా ఖర్చనేది తేడా కనిపిస్తుంది. అలాంటప్పుడు మనం ఈ విధంగా చూసుకోవాలి. చూసుకొని అప్పుడు మనం 8:30 పెట్టేసుకున్నామనుకోండి ఎక్కువ. 8:30ది పెట్టేసుకుంటే ఎడమ చేతికి కుట్టేటప్పుడు 8 అంగుళాలకే కుట్టొచ్చు. కుడి చేతికి కుట్టినప్పుడు 8:30 అనేది కుట్టొచ్చు అని ఇట్లా ఖర్చనేది మనం ఎగస్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా కూడా బ్లౌజులు వస్తాయి. చాలా ఇంకా తేడా ఉన్న బ్లౌజులు గూడా వస్తాయి. మీకు అటువంటివి గూడా చెప్తాను. మన ఛానెల్‌ని ఫాలో అయితే మీకు నేను స్టిచ్ చేసే వాళ్ళందరూ ఎలా డిఫరెంట్‌వి వస్తాయి అనేది మీకు అర్థమవుతుంది. మీకు ఇలాంటి బ్లౌజులొచ్చినప్పుడు ఓహో! ఇలాగా గూడా ఉంటాయి గమాలు ఆలోచించుకొని నిదానంగా చేసుకోవాలి అని తెలుస్తుంది. ఇట్లా మెడ దగ్గర గూడా మనం ఈ విధంగా చూసుకుంటే తెలుస్తుంది గూడా. చూసారా? ఇక్కడ నాకు ఖర్చు ఖచ్చితంగా సరిపోయింది. కాబట్టి మనం ఎప్పుడు గూడా ఇలా ఏ పార్ట్‌కి ఆ పార్ట్‌కి గూడా బిగినర్స్ అయితే కొలుచుకొని చూసుకోవాలి. ఎప్పుడు స్టిచ్ చేసే వాళ్ళకనుకోండి, ఈ బ్లౌజ్ నాకు ఇప్పటికి 4 సార్లయితే వచ్చింది కాబట్టి, నాకు ఇంకా తెలిసిపోతుంది. వీళ్ళది ఇలా ఉంటుంది కాబట్టి, ఇంకా ఇలా కటింగ్ అనేది చేసేసుకుంటాను. అదే కొత్తగా వచ్చేటప్పుడైతే ఏంటి ఖర్చు సరిపోదు మనకు. వాళ్ళు వేసుకోంగానే ఒకవైపు బిట్టుగా ఉంటుంది. ఒకవైపు లూజుగా ఉంటుంది. ఒకవైపు సరిపోతుంది. అప్పుడు అడుగుతారు. ఇలా టైట్‌గా ఉంది. కుట్లు ఊడదీయండి అనేసి. అదంతా ఎందుకు మనం ఇలాగ ఆలోచించి కటింగ్ చేసుకుంటారు మీరు గూడా అని నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను. మీరు గూడా ఇలాంటి బ్లౌజులు గూడా ఉంటాయి. ఇంతే కాదు ఇంకా చెస్ట్ లూజ్ ఎక్కువున్న బ్లౌజులు గూడా ఉంటాయి. అవి వచ్చినప్పుడు అవి గూడా చూపిస్తాను. మీరు మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఇక్కడైతే ఇలా బ్యాక్ పార్ట్ అనేది ఇలా నీట్‌గా క్రాస్ అనేది తీసుకోవాలి. మనం నేనివి 2 లైనింగ్‌లయితే ఒకేసారి కటింగ్ చేస్తున్నాను కదా! పై వైపు లైనింగ్ అయితే చాలా తక్కువ ఉందనమాట. 80 సెంటీమీటర్లు ముక్కిచ్చారు. మనం గుంజి ఆరేస్తాం కదా! ఇంకా కాస్త పిక్కిపోతుంది. అలాంటప్పుడు క్లాత్ అనేది మనకు సరిపోదు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఆ క్లాత్ తీసేసేసి మనకు సరిపోయింది వరకి అయితే ఇప్పుడు కింది వేసిన లైనింగ్ అయితే మీటర్ ముక్క గాబట్టి అది సరిపోతుంది. పైన వేసిన పింక్ కలర్ లైనింగ్ అనేది మనకు సరిపోవట్లేదు. ఎటువైపు పెట్టి చూసినా సరిపోదనమాట. 80 సెంటీమీటర్లు కదా! దానివల్ల సరిపోదు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ క్లాత్ తీసేసి ముందు మంచిగా ఒక క్లాత్ అనేది అతుకులు లేకుండా కటింగ్ చేసేసుకోవాలి. ఇట్లా కటింగ్ చేసేసామనుకోండి, ఇప్పుడు ఈ 2 పెట్టేసి, ఇప్పుడు 2 క్లాతులకి అతుకులనేవి పడిపోతాయి మనకు. అంటే మీటర్ ముక్కకి పడుతుంది. ఇట్లా తక్కువున్న ముక్కకి గూడా మనకు పడుతుంది. అలా మనం తక్కువ అతుకులతో కుట్టాలి అంటే, ఈ పింక్ కలర్ క్లాత్ గూడా నేను ఏ విధంగా కటింగ్ చేస్తాను అనేది గూడా మీకు తర్వాత చివర్లో చూపిస్తాను. అతుకులు చాలా చిన్న అతుకులు పడేలాగా. ఇప్పుడు మనం ఏ విధంగా చూసినా గాని అతుకులు చూసారా ఎంతెంత పడతాయో అన్నట్టుంది గదా! అలాంటప్పుడు మనం ఈ విధంగా కటింగ్ చేయకూడదు. ఈ పీస్ అనేది బయటకి తీసేయాలి. నేను ఏ రకంగా పెట్టి చూపించినా మీకు ఇక్కడ చాలా జాయింట్స్ పడుతున్నాయి కాబట్టి నేనిక ఈ పీస్ అనేది తీసేసి ముందు ఆ పింక్ కలర్ వరకు నేను లైనింగ్ అనేది ఇప్పుడు తీసుకొని దీన్ని కటింగ్ చేసుకుంటాను. ఇప్పుడు మనం ఇప్పుడు కటింగ్ చేసుకుంటున్నాం కదా! ఈ మీటర్ క్లాత్‌లో ఈ కటింగ్ చేసిన పీసు ఆ పింక్ కలర్‌ది ఏ క్లాత్ అయితే ఉందో దాని మీదేసి అప్పుడు కటింగ్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. క్లాత్ గూడా సరిపోతుంది. ఎందుకంటే మనం ఇందులో క్రాసులు తీస్తాము. ఇంకా ఇట్లా చంక లోతులు తీసేసుకుంటాము. ఇంకా ఇక్కడ షేప్ పట్టీలు తీసేస్తాము. అలాంటప్పుడు మనకు ఆ క్లాత్ అంతా గూడా తగ్గుతుంది కదా! అందువల్ల మనకు అందులో ఈ తగ్గిన క్లాత్ అంతా మనం కరెక్ట్‌గా ఉన్న పీసే పెడతాం కాబట్టి మనకు కటింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఆ విధంగా చేసుకోవాలి అనైతే ఇక్కడ చెప్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా తీసుకోవాలి చూపిస్తాను ఇక్కడ. షోల్డర్ కోసమయితే ఖర్చు కోసం కొద్దిగా వదిలేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం లైన్ వదులుకొని, ఇట్లా ఇటువైపు గూడా మనం ఖర్చు కోసం మెడ పట్టి వేసుకోవడానికి.
ఖర్చు కోసం ఈ విధంగా వదులుకోవాలి. పైవైపు ఖర్చుకి, ఇట్లా మెడ వైపు పట్టీ వైపుకి ఖర్చుకి వదులుకొని మెడ అనేది ఈ విధంగా మనం లాగేయకుండా చూసుకుంటూ రౌండ్ వచ్చే షేపుగా. ఇది పలక వచ్చింది కదా! ఈ షేపు మెడ అనేది పలక అనమాట. ఈ మెడ చూసుకొని మనం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం షేప్ బెల్ట్ ఎప్పుడు ఈ 4 హుక్స్ తీసేసుకుంటే ఏమీ ఆలోచించవసరంలా 4 హుక్స్ దగ్గర తీసేసుకోవచ్చు. కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఇటువైపు చూపిస్తున్నాను. ఇది మనం షోల్డర్ కుట్టు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా! ఆ లైన్ దగ్గర నుంచి ఈ షోల్డర్ అనేది పెట్టుకొని ఇలా ఖర్చు కోసం అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ పొడవు అనమాట. ఇప్పుడు చంక వైపు గూడా ఇట్లా ఖర్చు కోసం వదులుకొని షేప్ బెల్ట్ వీళ్ళకి ఎక్కువ షేప్ అయితే ఇటువైపు తీశారు కాబట్టి మనం ఇట్లా ఖర్చు కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ 3 మార్కింగ్‌లు కూడా మనం ఇక్కడ చూసుకుంటున్నాము. చూసారా? ఇట్లా ఎంత పొడవొచ్చిందనేది చూసుకుంటున్నాను. మనకు ఇలా పొడవనేది కొంచెం తేడాగా ఉన్నా గానీ మనం ఇదో 13.5 వచ్చింది. అంతైతే మనం ఎక్కువ సాగి ఉన్న బ్లౌజ్ గాబట్టి ఎక్కువైపోతుంది. అందుకు మనం ఇలా కొంచెం ఏమన్నా ఒక ఇంచు ఇంచు కాదు ఒక గీత, 2 గీతలంతా మార్చుకోవాలంటే అలా మార్చుకోవచ్చు అంతే. ఇప్పుడు షోల్డరు మనకు ఏ ఇప్పుడు మీకు ఈ మెయిన్ డాట్ అనేది ఏ విధంగా వేసుకోవాలి? అన్నిటికి 3.5 పెట్టాలా? 4 అంగుళాల పెట్టాలా? అని మెయిన్ డాట్ పొడవు వెడల్పు ఏ విధంగా తీసుకోవాలని డౌట్ ఉంటుంది కదా! ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ మెడ చూపిస్తున్నాను కదా! కింద వైపు. ఇక్కడ నుంచి 2 గీతలు వచ్చినాయి కదా! అక్కడ అలా పెట్టేసి 3 అంగుళాలు ఉంది కదా! ఈ షోల్డర్ ఇలా మలుపుకోవాలి. మలిపితే మనకు సగం అనేది వస్తుంది. ఇప్పుడు చూసారా? ఇక్కడ కరెక్ట్‌గా తెలుస్తుంది. 3.5 మీద ఒక 2 గీతలైతే వచ్చింది. ఇక్కడ మీరు క్లియర్‌గా 1కి 2 సార్లు దగ్గరగా చూడండి. మీకు అర్థమవుతుంది. అప్పుడు మనం ఎంత తీసుకోవాలి అన్నది క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇక్కడ 2 గీతలు చూపిస్తున్నాను. ఇది 3.5 మీద ఒక 2 గీతలైతే ఇలా మనం వెడల్పు తీసుకోవాలి. మెయిన్ డాట్‌కి అనేది చూపిస్తున్నాను. అంటే ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే ఏ సైజుకి ఎంత తీసుకోవాలి అనేది ఇట్లా కొలిచేసుకోవచ్చు మీరు. ఈజీగా ఉంటుంది అని చెప్తున్నాను. ఇప్పుడు ఈ డాట్స్ అన్నీ సమానంగా అయితే కలుపుకోవాలి. అది ఇక్కడ స్కేల్‌తో అయితే ఈ విధంగా లైన్‌గా మనం గీత అయితే గీసుకొని ఇలా రౌండ్ అనేది తీసుకుంటే మనకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఇక్కడ నుంచి మనం షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ అయితే 1, 10 వెడల్పు అనేది మెయిన్ డాట్ వెడల్పు తీసుకున్నాను కదా! నేనైతే మెయిన్ డాట్‌కి ఒకటే టక్స్ ఇచ్చేసుకుంటాననమాట. ఒక 2 గంటలేమి పెట్టను. ఒకటే టక్స్ ఇచ్చేసుకుంటాను. మెయిన్ డాట్ ఎక్కడికొస్తుందో సెంటర్‌లో అదే ఇచ్చేస్తాను. ఇప్పుడు చంక వైపు లోతు గూడా కొంతమందికి ఒక్కొక్క డిఫరెంట్‌గా ఇలా తీసేస్తాను కదా! చంక వైపు లోతు అలా తీయకోకుండా ఇలా ఒక 1/2 ఇంచ్ అయితే ఇట్లా లోపలికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల మనకు ఎక్కువ ముడతలు రాకోకుండా ఉంటుంది. ఇలా తీసుకుంటే మనకు షోల్డర్ దగ్గరకు గూడా ఇట్లా కొంచెం వస్తుంది లోతు అని ఇట్లా చూపిస్తున్నాను. అప్పుడు మనకు ముడతలనేవి తక్కువగా వస్తాయి అని చూపిస్తున్నాను. మనం హ్యాండ్ కటింగ్‌ని బట్టి గూడా లోతనేది తీసుకోవాలి. డిఫరెంట్‌గా హ్యాండ్ కటింగ్ చేసినప్పుడు. ఇప్పుడు నేను చేసే హ్యాండ్ కటింగు చూసారు కదా! దాన్ని బట్టి ఇందులో లోతనేది ఇలా తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఇట్లా లోతుగా నేనైతే మార్కింగ్ చేసుకొని లోతు తీస్తున్నాను కదా! ఈ ఫ్రంట్ పార్టు. ఆ విధంగా తీసుకుంటే మనకు తక్కువ ముడతలు అనేది వస్తుంది. కరెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. మనం ఎక్కడికైతే మార్కింగ్ చేసామో సేమ్ అదే విధంగా నేనైతే కటింగ్ చేసేస్తున్నాను. ఈ వీడియో అయితే నేను ఎక్కడ స్కిప్ చేయకోకుండా మొత్తం నేను ఎలా చేశానో సేమ్ అదే చూపించేస్తున్నాను. మీరు ఇలా ఆలోచించి ఒక్కొక్కటి డిఫరెంట్‌గా ఉంటాయి కదా! అలా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1.5కైతే ఇలా ఒక అంగుళానికైతే మార్కింగ్ చేసి ఈ విధంగా క్రాస్ అనేది తీసుకుంటున్నాను. ఫ్రంట్ వైపు ఇట్లా క్రాస్ తీసుకుంటే పూర్తిగా పలక మెడ పెట్టకుండా ఇలా క్రాస్ తీసుకుంటే క్రాస్ పలకలాగా వస్తుంది. మనకు బాగుంటుంది. వాళ్ళ ఆది జాకెట్‌లను బట్టి మనం ఏ పలక ఉంది అనేది కూడా చూసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ
హుక్స్ పట్టి వైపు డాట్ ఎలా వేసుకోవాలి అనే డౌట్ చాలా మందికి ఉంటుంది కదా. ఇలా సమంగా వచ్చినప్పుడు ఎక్కువగా ఉంది అనిపిస్తే ఇలా 2 అంగుళాలకు తీసేసుకుంటే సరిపోతుంది. మనం 2 అంగుళాలకు తీసుకుంటే ఏమంత తేడా ఎవ్వరికీ రాదు. కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టి చూపిస్తాను. నేను లోతు తీసాను కదా! మీకు అర్థమవుతుంది. ఎలా లోతు అనేది వచ్చింది అనేది. ఇలా ఈ విధంగా. బ్లౌజ్ షేప్ ఈ విధంగా ఉంటుంది. అంటే ఒక్కొక్క బ్లౌజ్ గూడా ఒకే రకంగా కటింగు ఉండదు. స్టిచ్చింగు ఉండదు. స్టిచ్చింగ్ గూడా డిఫరెంట్ గానే ఉంటుంది బ్లౌజు. కానీ నేను అదైతే వీడియో తీయలేదు. ఈసారి ఎప్పుడైనా ఇదే కటింగ్ వచ్చినప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఇప్పుడు చూసారా? మనం కటింగ్ చేసేసినాక ఈ పింక్ కలర్ క్లాత్‌ని ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటే, ఈ లైట్ పింక్ కలర్ క్లాత్ ఎటు సరిపోతుందో చూసుకుంటే మనకు కొంచెం తక్కువ అనేది అతుకులు పడతాయి కదా! ఇలా చూసుకోవాలి. ముందే కట్ చేసేసామంటే ఇక పెద్ద పెద్ద అతుకులొచ్చేసి పెద్ద తలకాయ నొప్పయిపోతుందనమాట. అయితే ఇంత చిన్న క్లాత్ ఎందుకు తీసుకుంటారు? మరి మానేయొచ్చుగా అంటారేమో. ఇలాగే ఏస్తారు. మనం లైనింగే కాబట్టి సరిపోతుంది. అదే మెయిన్ క్లాతు అంటే మెయిన్ క్లాత్ అంటే ఒకటే సింగిల్ బ్లౌజ్ కుట్టించుకుంటారు కదా! లైనింగ్ కాకోకుండా. అలాంటి ఆటికైతే అసలు తీసుకోకూడదు. మీటర్ ముక్కే తీసుకోవాలి. లైనింగ్‌కైతే ఏమీ కాదు. ఎంత అతుకులు పడుతుందో కూడా చూపిస్తాను మీకు. అంటే మరీ హెవీగా పడవు. ఒక్క 2 అతుకులే పడతాయి. దానివల్ల మనకు కొంచెం లేట్ అవుతుంది గానీ పర్లేదు. మరీ అంత ఇదిగా ఉండదు. ఇలా మనం ఎక్కడ మార్కింగ్‌లు అయితే చేసామో సేమ్ అదే విధంగా దీనికి గూడా మార్కింగ్స్ చేసేసుకోవాలి. ఇలా అయితే మనకు అతుకులు ఇక్కడ ఒక 2 పీసులయితే పడతాయి. షోల్డర్ దగ్గర ఇలా చంక వైపు. ఈ విధంగా అయితే మనకు పడుతుంది అని చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో గనక అర్థమైతే లైక్ చేసి కామెంట్ చేయండి. మనం మెయిన్ క్లాత్ తిరగా ఉందా, బోర్లా ఉందా గూడా చూసుకోవాలి. ఈ డిజైన్‌లు ఎట్లా ఉంటాయంటే, ఎటు చూసినా ఒకటే రకంగా ఉంటాయి. 2 వైపులా బాగున్నట్టే ఉంటుంది. కాబట్టి మనం చూసుకొని, వేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే నేను కటింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మెయిన్ క్లాత్ అనేది కట్ చేసేసాను. ఈ వీడియో మీకెలా అనిపించింది? కామెంట్ చేసి చెప్పండి. మనకు మెయిన్ క్లాత్ గూడా కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి, జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి. మనకు ఆహ్, షేప్ బెల్ట్ అవి వచ్చేది ఎడమ వైపుకు వచ్చే షేప్ బెల్ట్ మాత్రం మెడ దగ్గర తీసుకుంటే మనకు జాయింట్ అనేది పడని షేప్ బెల్ట్ ఒకటొస్తుంది గదా! అవైతే ఎడమ వైపు వేసుకున్నామనుకోండి విక్స్ పట్టీ వైపు సరిపోతుంది. అతుకు ఏమన్నా పడుతుంది షేప్ బెల్ట్‌కి అనుకుంటే దాన్ని మాత్రం మనం కుడివైపు వేసుకోవాలి. అప్పుడు నీట్‌గా ఉంటుంది చూడ్డానికి. ఈ విధంగా అయితే మనం కటింగ్ చేసుకొని స్టిచ్ చేసేటప్పుడు గూడా కొన్ని చిన్ని చిన్ని మార్పులు